దేవునికి సూత్రం. మీ అందరికి వందనాలు. ఇంకా ఏదో నా పేరు లక్ష్మమ్మ, మా వెంకటాయపాలెం. అంతేనా? ఏం జరిగింది నీకు? మా మనవడు హాయిగా ఉన్నాడు. మీ మనవడి పేరు? మా మనవడి పేరు జోయర్. అమ్మాయి పేరేమో సైదమ్మ. కోడలి పేరు సైదమ్మ. కొడుకు పేరు రమేష్. అయితే వయసు నీకేం జరిగిందో చెప్పు. నీకేం ఎట్లా నువ్వు బాగుపడ్డావు? ఇంట్లో బాగాలేకపోతే ఎన్నాళ్ళ క్రితం? అంతా ఒక్కొక్క 20 రోజులు అవుతుంది. ఏమైంది? జ్వరం వచ్చింది, హాస్పిటల్లో పడ్డా. అందరూ ప్రార్థన చేశారు నా గురించి. నేను బతికి తిరిగి వచ్చా. దేవుడు నిన్ను బ్రతికించాడు. దేవునికి వందనాలు. మంచిది. మరి ఈ బిడ్డ లక్ష్మమ్మ మన సైదమ్మ వాళ్ళ అత్తగారు. మరి కాబట్టి మీకు థైరాయిడ్ ఉంది. మరి థైరాయిడ్ ఇంక ఈ రోజు నుంచి ఇంకా ఉండదు. కాబట్టి దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యము. కాబట్టి నువ్వు దేవుని స్థలంలోకి వచ్చావు. దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆయన రుజువుపరుచుకుంటాడు. నీతో ఆయన ఉన్నాడు. నిన్నెన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని చెప్పాడు. కాబట్టి అనాథలుగా విడిచిపెట్టడు. అనారోగ్యం పాలిక కానివ్వడు. అర్థమైందా? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు. ఆయన సన్నిధిలో ఉన్న వారికి నిత్యము సుఖం ఉంది. ఏమని చెప్పు? నిత్యము సుఖం ఉంది, నిత్యము ఆరోగ్యం కూడా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ మన మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే భక్తిహీనుల గుడారము దగ్గర ఉండట కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటాడు. ఆయన మందిరములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అందుకని అక్టోబర్ మాసం ఇది మొదటి దినం కదా. మరి మనకు లేవి కాండములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. మరి మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా మనమందరం కూడా కూడుకోవాలని. కాబట్టి ఆ రీతిగా మరి ఈరోజు ఈ మొదటి తేదీన మన మధ్యలోకి వచ్చి ఈ సహవాసంలో ఏకీభవిస్తూ తాను పొందినటువంటి మేలుని మరి ఇక్కడ సైదమ్మ మనమందరం కూడా కలిసి ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేశాం. మరి స్వస్థత కొరకు నిజంగా చనిపోతానేమో అనుకుంది. కానీ మరి వాళ్ళ తండాలో ఉన్న సేవకులు కానీ అందరు చేసిన ఈ ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశారంటే ఏమని బ్రతికించి చూడు మరి చక్కగా సజీవుల సంఖ్యలో ఉంచి ఈనాడు నోటి నిండా చక్కగా నవ్వుకుంటా మరి మందిరంలోకి రావటానికి 20 దినాల క్రితం చనిపోతానేమో అనుకుంది. కానీ దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి చక్కగా క్షేమంగా మన మధ్యలోకి నడిపించిన యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇటువంటి సాక్షులు అనేకుల్ని దేవుడు తీసుకుని వచ్చినట్లుగా స్థిరపరిచినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ అక్టోబర్ మాసం మొదటి తేదీన మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభా, ఇంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి అయా ఇదిగో నా ప్రభా మధ్యలోకి నాయన సాక్షిగా నిలబెట్టుకున్న నాయన లక్ష్మమ్మను బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియ కుమార్తెను దీవించి ఆశీర్వదించు.